సీరియల్‌లో నటించడం గూడా జరుగుతుంది ఇప్పుడు ప్రెజెంట్. సో సీరియల్‌లో ఎట్లొచ్చింది ఆఫర్? ఈశ్వరి గురించి మాట్లాడడానికొచ్చాను. ఇంకా మీరు డబ్బులు మీరు అడగలేరు, వాళ్ళు గూడా ఇవ్వలేరు. ఇవ్వలేదు. సో అంటే డబ్బులు ఇస్తారా? ఇస్తారు కదా, ఎందుకు ఇయ్యరు? సెలబ్రిటీ అయిపోయినాక ఎందుకు ఇయ్యరు ఆంటీకి? ఏమో నాకేమీ లేదు, కారు పంపించారు, ఓకే. వెళ్ళారు. టీడీపీ గుడివాడ అభ్యర్థికి ఓటేయండి అని అన్నారు మీరు. అది ప్రమోషన్ చేశారా? నాకు ఓటు వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తాను నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ నాకు కాల్ చేసి కుమార ఆంటీకి నేను హోటల్ పెట్టిస్తా, సో పెట్టుకుంటుందా అని అడగండి అని అన్నారు. నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. సో అబ్బాయికి ఫోన్ చేసిన చెప్పిండా మీకు? సో మీరు వద్దనుకున్నారు, ఎందుకు వద్దనుకున్నారు? మాటల పైన ఒక డీజే సాంగ్ వచ్చింది తెలుసా మీకు? సో ఎట్లా అనిపించింది అవన్నీ వచ్చినప్పుడు? మీ మాటలు మొత్తం వినిపిస్తున్నాయి కదా మొత్తం దేశం మొత్తం. అసలు అది ఏంటంటే ఆ మాటల్ని కూడా అలా పాటలాగా చేయటం అంటే గ్రేట్ కదా. అదే మటన్ కర్రీ, మటన్ లివర్ అది అని చెప్పేసి బాగా వచ్చింది. 2 కర్రీస్ 150, 3 కర్రీస్ 200 అలా ఐటమ్ బట్టి. హోటల్ కొంచెం ఫేమ్ అయిపోయిన తర్వాత గొడవలు జరగడం, హోటల్ ని ఆపేయడం ఇవన్నీ చాలా జరిగినాయి కదా. సో అప్పుడు ఎట్లా అనిపించింది? చాలా మంది ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వద్దని చెప్తున్నారు చాలా మంది. సో కుమారి ఆంటీకి ఏమైనా డ్రీమ్ ఉందా? అది ఇక డ్రీమ్ తీరదు. ఎందుకు తీరదు? అంటే కుదరట్లేదు కదా. చదువు అంటే నాకు చాలా ఇష్టం. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మనం ఒక స్పెషల్ గెస్ట్ తోటి ఉన్నాం. ఈ మధ్య ఒక 5 months నుంచి బాగా హల్చల్ క్రియేట్ చేసి ఒక స్టేజ్లో ఉంది ఆంటీ. సో ఆంటీ అనగానే ఎవరు అనుకుంటున్నారా? ఎవరో కాదు, కుమారి ఆంటీ. సో కుమారి ఆంటీ దగ్గర నాకైతే ఎక్కువ ఇష్టమైన కర్రీ ఏంటంటే చికెన్ కర్రీ. ఆ చికెన్ కర్రీ ఆంటీ చేస్తుంది, తింటుంటే అంటే ఆ స్పైసీనెస్ ఉంటుంది, అబ్బా అసలు చాలా సూపర్ ఉంటుంది. సో ఆ చికెన్ కర్రీ కూడా ఆంటీ ఎట్లా చేస్తుందో తెలుసుకుందాం. సో ఇప్పుడు ప్రెసెంట్ ఆంటీ లైఫ్ ఎట్లా కొనసాగుతుందో మనం తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే ఆంటీ, ఎట్లున్నారు? చాలా బాగున్నా. సో ఆంటీని నేను బతిమలాడటం జరిగింది. ఆంటీ కొంచెం హెల్త్ బాగాలేదు, అయినా కానీ మనకి ఇంటర్వ్యూ చేయడానికి రెడీగా ఉంది ఆంటీ. కానీ దీనికి మాత్రం చాలా థ్యాంక్ యూ సో మచ్ ఆంటీ. అంటే ఒక మనిషి వచ్చినప్పుడు మీరు ఇబ్బంది పెట్టకుండా, సో హెల్త్ బాగాలేకుండా కానీ నాకు ఇంటర్వ్యూ ఇస్తున్నందుకు. సో ప్రెసెంట్ లైఫ్ ఎట్లా ఉంది? బానే ఉంది నాన్న, బానే ఉంది. కాకపోతే చాలా మంది ఏంటంటే ఇంటర్వ్యూలు ఇవ్వద్దని చెప్తున్నారు చాలా మంది. కాకపోతే మీరు అలా అడుగుతుంటేనే కాదని అనలేకపోతున్నాం. కాకపోతే మనం చేసేది మంచి అయినప్పుడు చెడు కానప్పుడు ఒక భయపడాల్సిన అవసరం లేదు. సో అంటే ఇంతగానం పని రన్ అవుతా ఉంటదిగా, మీకు అంటే అలసట అనేది రాదా? అలసట అనేది అంటే నాకు కంటి నిండా నిద్ర, కడుపు నిండా తిండి ఉంటే ఎంత పనైనా చేసుకుంటా. ఆ 2 మాత్రం ఏమన్నా లోపించితే మాత్రం కొంచెం డౌన్ అవుతా. అది అంటే కొంచెం మొన్న 1 వారం రోజులు ఊరెళ్ళొచ్చాం కదా, యాత్రకి వెళ్ళొచ్చాము. ఇది మన చిన్న ద్వారకా, తిరుమల, అన్నవరము, సింహాచలము, విజయవాడ గుడికి ఇవన్నీ తిరిగేసి వచ్చినాము. ఇంకా చిన్న చిన్న ఆటికి చాలా ఆటికి వెళ్ళాము, వెళ్ళి తిరిగేసి వచ్చాము. వచ్చి మొన్న 4 days అయింది. అయితే మీది కాన్స్టిట్యున్సీ గుడివాడనా? గుడివాడే. ఓకే. అయితే మీరు రీసెంట్ గా ఊరు వెళ్ళినప్పుడు ఎలక్షన్లు అయినాయి కదా ఏపీవి. సో అక్కడ మీరు టీడీపీ గుడివాడ అభ్యర్థికి ఓటేయండి అని అన్నారు మీరు. అది ప్రమోషన్ చేశారా? లేదు నాన్న, అయ్యో అది అప్పుడే వెళ్ళాము మేము. మా ఇల్లు అక్కడే కదా, వచ్చేటప్పటికి వాళ్ళు మేము వెళ్ళిన కాసేపటికి మా ఇంటి తిండంగా వచ్చారు. అందరం వెళ్ళాము. మామూలుగా వచ్చారు అని అంటే అందరం వెళ్తాం కదా, అందరం వెళ్ళాము. ఇంకా అందరం హాయ్ చెప్పాము. అందరం ఆడవాళ్ళము ఎక్కాము పైకి. అంటే ఉన్నాయి కొంచెంసేపు మా గల్లీ అంత ఇదిగా అందరూ వెళ్తుంటే రారా అని నన్ను కూడా తీసుకెళ్లారు లేడీస్ వాళ్ళందరూ కలిపి. అది స్వచ్ఛందంగా వెళ్ళాను. ఓకే. మేమేమనుకున్నాం అంటే ఎట్లాగో మీరు ఇన్ఫ్లుయెన్సర్ కూడా అయిపోయారు, సెలబ్రిటీ కూడా అయిపోయారు కదా. సో దానికి కూడా అంటే ఇప్పుడు చాలా మంది ప్రమోషన్లు చేస్తున్నారు కదా. సో అట్లా ఏమైనా ప్రమోషన్ చేసిరేమో, ఎంత డబ్బు ఇచ్చారో అని అడుగుదాం అనుకున్నా. అలా అసలు అలాంటి మనుషులను కాదు నాన్న, స్వచ్ఛందంగా వెళ్ళాము. నేను ఇది ఇప్పుడే కాదు, నేను లోగడ దాంట్లో కూడా చెప్పాను. నేను ఫస్ట్ నాకు ఓటు వచ్చిన కాడి నుంచి తెలుగుదేశం పార్టీకే వేస్తాను నేను. అంటే మా ఇంట్లో అందరూ కూడా తెలుగుదేశం అన్న ఇది. మళ్ళీ అంతకు ముందలో ఒకసారి ఏమో వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారికి మాత్రం ఒక్కసారి వేస్తా అంతే. అప్పుడు అంటే ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినప్పుడు
అంటే ఇంట్లో అందరూ చెప్తారు కదా, అప్పుడు నాకంటూ నాకు ఒక నేనే లేదు. కానీ ఇంకప్పుడు అంటే ఆయన మంచి పనులు చేశారు అన్ని. వైఎస్ రాజశేఖర్. అయితే రీసెంట్ గా డిజిటల్ మీడియా ఫెడరేషన్ అని చెప్పేసి నోవటలో ఒక ఈవెంట్ జరగడం జరిగింది. సో ఆ ఈవెంట్ కి నేను కూడా వెళ్ళినా. సో ఆంటీ నాకు టైం ఇవ్వలేదు. ఆంటీ పక్కన నేను కూర్చున్నా, ఆంటీ నాతో మాట్లాడలేదు. నాకు తెలియదు, నేను చూడలేదు. మీరు చాలా మంది తోటి బిజీగా ఉన్నారు, ఫోటోస్ తీస్తున్నారు, నేను మీ వెనకలనే కూర్చున్నా రోజు. చూడలేదు నేను. అదే మీరు బిజీగా ఉన్నారు. చాలా ఆనందం అనిపించింది. అంటే ప్రపంచం అంటే ఏంటో తెలియదు, కానీ ఇప్పుడు అన్ని తెలుసుకుంటున్నాను అన్ని. అంటే నాకంటూ కొంచెం ఒక టైం అంటూ, అంటే ఏం జరుగుతుంది ఏంటి అని తెలుసుకోవాలి అనేది కొంచెం, అంటే నాకు టైం ఉండదు చూడడానికి. ఒకవేళ ఉన్న అంకుల్ ఏంటంటే అది వార్తలు న్యూస్ ఇవన్నీ ఎక్కువ చూస్తారు. ఇంకా దాంతో ఇక ఆ అవగాహన అనేది వాళ్ళు, అంటే వీటి గురించి మనకు పెద్దగా తెలియదు కదా. కానీ నేను ఆ రోజు మిమ్మల్ని చూడడం జరిగింది, ప్రతి ఒక్కళ్ళు మీ దగ్గరకు వచ్చి ఫోటో దిగడం జరిగింది. సో గంగవన్ కూడా మీరు కలవడం జరిగింది. అతి ముఖ్యమైనది అంటే ఇండస్ట్రీలోనే పెద్ద చిరంజీవి గారు అని చెప్పేసి మనం అందరికీ తెలుసు, మనం అందరం చెప్పుకుంటాం. సో ఆ సార్ గారి ముందు మీరు కూర్చోవడం జరిగింది. అట్లాగా మీరు ఒకటి చెప్పడం జరిగింది, అంటే చదువు లేకపోయినా ఏదో మనం సాధించగలం అని చెప్పేసి. సో అది ఇప్పటికీ నాకు గుర్తుంది. మీరు ఒక్కసారి అది చెప్పాలి నాకు. తప్పకుండా ఒక్కసారి చెప్పండి. తప్పకుండా చెప్తాను. అది కూడా ఇట్లాగే చదువు లేకుండా లెటర్ వచ్చింది అన్నయ్యకి, అక్కడ నుంచి ఇంగ్లీష్ లో ఉంది. ఇంగ్లీష్ ఏమో నాకు రాదు, మామూలుగా చదువుతుంటే ఇట్లాగా అని చెప్పి అప్పుడు అలాగే ఏడ్చేసాను. అప్పుడు చిన్నపిల్లనే, అంటే అన్నయ్య ఫస్ట్ క్లాస్ ఏదున్నా కానీ అక్క ఫస్ట్ క్లాస్. ఇంకా నేను డెల్టాకి 4th క్లాస్ వరకే అయిపోయింది. ఆ 4th క్లాస్ కూడా మొత్తం పూర్తి చేయలేదు. అట్లా ఏదవుతూ ఉండగా ఇక అప్పుడు ఏడుస్తే అన్నది ఎందుకు ఇది చేస్తావని. అప్పుడు మా నాన్నమ్మ చెప్పిన మాటలను బట్టి టైలరింగ్ నేర్చుకున్నాను. మరి అట్లా మగ్గం వర్క్ కానీ కుట్టుపూలు అల్లడం కానీ నేర్చుకుంటే చేత కాదు అనుకుంటే అప్పుడు చెప్పింది, భక్తికి ముక్తికి చదువులు ఎందుకు, ఆత్మశాంతి ఉంటే చాలు అదే దైవము. చెరువులోన చాపకెవరు ఈత నేర్పిరి, బావిలోన కప్పకెవరు బాస నేర్పిరి, అడవిలోన అమసకెవరు ఆట నేర్పిరి, ఆ చెట్టు మీద కోవిలకెవరు కోతి నేర్పిరి, పుట్టలోన పాముకెవరు బొసలు నేర్పిరి, ఆ పుట్టిన బాలుడికెవరు ఏడ్పు నేర్పేరి. అది నిజమే కదా, వాస్తవమే కదా. ఇప్పుడు బావిలో కప్పకెవరు భాష నేర్పారు, తనంతటికి తన రాదు కదా, నేర్చుకుంటేనే కదా వచ్చేది. అలాగే ప్రతిదీ కూడా చెరువులోని చేపకి ఎవరు ఈత నేర్పారు, ఈత అంటే అది మామూలు విషయం కాదు కదా, నేర్చుకుంటేనే తన పట్టుదల ఉంటేనే నేర్చుకోగలిగింది. అట్లా అడవిలో నమ్మకమైనా మరి ఆట ఎవరు నేర్పారు కదా, తనంతటికి తనే నేర్చుకుంది. అట్లా అంటే మనం చేసే పనిలో మన ఇదనేది ఉండాలి. ఉంటే మన అది కూడా చేసే పని మంచిదైనప్పుడే ప్రకృతి కూడా మనకు సహకరిస్తుందండి. అంటే మనకి ఎలాంటి ఇది రానివ్వకుండా ఇంకా సపోర్ట్ చేస్తుందంట మనకి. సో అంటే అక్కడ చిరంజీవి గారు మీతో, అంటే మీరు చిరంజీవి దగ్గరికి వెళ్ళి మాట్లాడడం జరిగిందా? దేవరకొండ చిరంజీవి వీళ్ళు రావడం జరిగింది. దేవరకొండ గారితో మాట్లాడాను, చిరంజీవి గారితో. అంటే నెక్స్ట్ నాదే నేము ఆ రోజున పిలుస్తున్నారు కదా, అప్పుడే స్టార్ట్ చేశారు. అసలు వాళ్ళు ఇట్లా మాట్లాడుతుంటే వాళ్ళు నిజంగా చాలా నేర్చుకోవాలి. అందరి దగ్గర నుంచి అందరూ పేరు అనేది నేమ్ అనేది ఊరినే రాదు, ఎంతో కష్టపడితేనే వస్తుంది. కానీ దగ్గర దాకా వెళ్ళాను. ఆయన అసలు నాకైతే అసలు అట్లా చూస్తేనే మామూలు సంతోషం లేదు అసలు నాకు, మామూలుగా లేదు సంతోషం. ఆయన మాట్లాడుతుంటే కూడా నేను అటు ఇటు ఎవరు మాట్లాడినా కానీ ఇది లేదు, ఆయన మాటలకే చెప్పేసాను. నిజంగా ఆయన మాటలు కూడా అలా మంచిగా ఉంటాయి. అంటే మంచి చెప్పే వాళ్ళ మాటలు ఎప్పుడు వినాలనిపిస్తుంది. సో అంటే అన్ని షోలకు మీరు వెళ్ళడం జరిగింది, శ్రీదేవి డ్రామా కంపెనీ కానీ, మా టీవీలో షో కానీ, సో దాని తర్వాత రీసెంట్గా ఈ మన ఫెడరేషన్ దానికి కానీ, సో సీరియల్లో నటించడం కూడా జరుగుతుంది ఇప్పుడు ప్రెసెంట్. సో సీరియల్లో ఎట్లా వచ్చింది ఆఫర్? అది తెలియదు నాకు, బాబు మాట్లాడు. ఓకే. సో సీరియల్ కి రెమ్యునరేషన్ ఏమైనా ఇచ్చారా, డబ్బులు ఏమైనా ఇచ్చారా? ఓకే, తీసుకోలే. సో దేనికి తీసుకోలే నాన్న. ఓకే, దేనికి తీసుకోలే. ఓకే, అంటే జస్ట్ మీరు ఫ్రీగా వెళ్ళాము అంతే, వాళ్ళే కార్ పంపించారు, వెళ్ళాము వచ్చాము. ఓకే, ఇంకా మీరు డబ్బులు మీరు అడగలేరు, వాళ్ళు కూడా ఇవ్వలేరు. సో అంటే డబ్బులు ఇస్తారు కదా, ఎందుకు ఇయ్యరు? సెలబ్రిటీ అయిపోయినాక ఎందుకు ఇయ్యరు ఆంటీకి? ఏమో నాకేమీ లేదు, కార్ పంపించారు, ఓకే వెళ్ళారు, వచ్చాము అంతే. అంటే కుమారి అంటే అడగలేదు డబ్బులు, ఏమైనా అంటే పేమెంట్ ఉందా అని అడుగుతారు చాలా మంది. సో అట్లా మీరు అడగలేరు కాబట్టి వాళ్ళు కూడా ఇయ్యలేదు అనుకుంటా. మీరు చాలా పెద్ద ఇప్పుడు ఫేమ్ అయిపోయారు మీరు. అసలు కుమారి అంటేనే మొత్తం ప్రపంచం మొత్తం తెలుసు. ఎప్పుడు ఉండదు నాన్న, కష్టపడ్డ సొమ్ము మా నాన్నమ్మ అది కూడా చెప్పేది. లేదు లేదు లేదు, మీరు ఒట్టిగానే వచ్చిన సొమ్ము
ఎప్పటికీ ఉండదు. ఎప్పటికీ ఉండదు. మీరు 2011లో స్టార్ట్ చేసిరు. మీరు 2011 నుంచి 2024 వరకు మీరు కష్టపడితే, ఎన్ని సంవత్సరాలు కష్టపడితేనే కదా మీకు ఇప్పుడు ఈ ఫేమ్ వచ్చింది. మీకు ఆ దేవుడు దయ వల్ల. సో కష్టపడితేనే కదా వచ్చింది. మరి ఊరికినే వచ్చే సొమ్ము ఎందుకు అవుతుంది అది? కానీ అది నాకు తెలీదు, ఇట్లా అన్ని ఇదయ్యేటప్పటికి నాకు తెలీదు. కాకపోతే తర్వాత తెలియకుండా అన్ని ఇలా జరిగిపోయినాయి. మాకు అసలు ఏంటి, ఎలా జరిగింది, అసలు ఏంటి అనేది మాకైతే నవ్వుతున్నాం మేము. ఓకే. అయితే ఇంకోటి, మీకు స్టార్టింగ్ లో కెమెరాస్ అంటే తెలియదు అసలు, అవునా? కెమెరా అంటే ఎప్పుడు మీరు అంటే ఫేస్ చేయలేకపోయారు కెమెరాని ఇంతకు ముందు. కానీ మీరు సీరియల్ అనగానే పెద్ద కెమెరాస్ ఉంటాయి. సో డైరెక్టర్ గాడు కట్ అది ఇది అని చెప్తా ఉంటారు, కట్ యాక్షన్ అని చెప్పేసి. అప్పుడు ఎట్లా అనిపించింది? నవ్వొచ్చింది. కానీ వాళ్ళు ఇలా చెయ్యాలి, బాగా చేస్తేనే అది ఇదనేది వస్తుందని. కానీ నాకు చేస్తున్నా కానీ కొంచెం దుడుకు అనేది ఉంది, మనకు తెలియంది కదా. కానీ చాలా అంటే చాలా కష్టం. అలా వాళ్ళని మనకి కళ్ళ కట్టినప్పుడు ఇప్పుడు ఇన్ని సినిమాలు చూస్తాం, మనం ఇన్ని చూస్తాం. నిజంగా ఆ క్యారెక్టర్లో వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి అసలు అట్లా నిజంగా జీవించినట్టు అలా చూపించడం అంటే అసలు మామూలు విషయం కాదు. నటన వేరు, జీవితం వేరు కదా. అసలు అలా నటించడం అంటే నాకైతే కింద పడి నవ్వేసాను అసలు. మామూలుగా అలా కళ్ళు తిరిగి పడిపోయినట్టు అట్లా చేసినట్టయితే నవ్వు అసలు ఆపుకోలేకపోయా. ఇదేంటి ఎట్లా కానీ అంటే ఫస్ట్ అయితే ఏడ్చేదాన్ని. ఇది మన సీరియల్ ఉంది కదా, మన పేరు కార్తీక దీపం సీరియల్ లో దీప క్యారెక్టర్ కి ఎంత ఏడ్చేదాన్నో, మౌనితనైతే తిట్టుకునేదాన్ని. అంటే అది నిజం అనుకునేదాన్ని. చాలా మంది నిజం అనుకుంటారు, అది నిజం అనుకునేదాన్ని. అప్పుడు సినిమాలు అవి కూడా ఇట్లా ఉంటే ఇది అని కూడా తెలియదు, వాళ్ళు నిజంగానే చేస్తున్నారని అనుకునేదాన్ని. కానీ నేను వెళ్తున్నాక తెలిసినాక అనిపించింది, కానీ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. కానీ మనకి చూపించినట్టు వాళ్ళు ఏం కష్టపడరు. అంటే అలా నిజం కాదు, అదంతా ఉత్తునే. అప్పుడు నాకు తెలీదు. తర్వాత తెలిసినాక కూడా అప్పుడు ఇంటికి వచ్చి ఎన్నిసార్లు చెప్పాను, అది ఉట్టునే, నిజం కాదు, నిజంగా చేయరు, ఉట్టునే అని. అయితే ఫస్ట్ నిజం అనుకునేదాన్ని, అంటే తెలియదు కదా. అంటే నిజంగా కుటుంబంలో ఇట్లా జరుగుతుందని చెప్పేసి చూసేవాళ్ళు మీరు? అంటే నిజంగానే, అంటే సీరియల్ అట్లా నిజంగానే జరిగింది, ఇట్లా జరుగుతుంది ఇది అన్నట్టు. అంటే అది అంతా ఊరినే. అయినా అప్పుడు మా బాబు చెప్పాడు తర్వాత, అంటే ఏడ్ చేసేదాన్ని కూడా నేను, సీరియల్ అట్లా వస్తే ఏడ్ చేసేదాన్ని. ఇంకా అప్పుడు ఇంకా బాబు మళ్ళీ తర్వాత అన్నాడు, అవన్నీ అట్లా తర్వాత రాస్తారు, ఇదన్నీ కల్పితాలు ఇదని చెప్పి రాస్తారమ్మా, నీకు నేను చెప్పలేదు, ఇది ఇట్లాగో ఇట్లాగా తర్వాత చెప్తారు. ఓకే. సో ఇప్పుడు మీరు ఇన్ని స్టేజెస్ కి వెళ్ళారు కదా, సో స్టేజెస్ కి, ఈవెంట్స్ కి, షోస్ కి, అన్నిటికి. సో ఎక్కడన్నా మీకు భయం అనిపించిందా? ఏమనిపించలేదు. సో ఎక్కడన్నా మర్యాద లేకుండా చూడడం జరిగిందా? అసలు ఎవ్వరూ చూడలేదు. సో ఎక్కువ మర్యాద ఇచ్చింది ఎవరు మీకు? అందరూ అందరూ ఒకళ్ళ కాదు. లంచ్ లో కూడా వాళ్ళు తినే లంచ్ లో కూడా నన్ను కూర్చోబెట్టుకుని వాళ్ళే వడ్డించారు నాకు, పెద్ద పెద్దోళ్ళు. కాకపోతే అది చెప్పకూడదు ఇప్పుడు ముందలే. కానీ చాలా అంటే చాలా నాకే ఆశ్చర్యం వేసింది. కానీ మా మనసు అనేది అందరూ మంచి వాళ్ళే కదా. ఆ మంచితనం ఉంటేనే ఇదనేది వస్తుంది. నిజం చెప్పాలంటే మనం మంచితనమే ఎక్కడికో తీసుకెళ్తుంది. ఆ మంచితనం మీలో ఉందా? కూర్చోబెట్టి కుమారాంటీ మీరు ఇదేసుకోండి, ఇదేసుకోండి, ఇదేసుకోండి అంటూ అందరూ కూడా నాకు చాలా బాగా మంచిగా నా ప్లేట్ నింపేశారు. అసలు చికెన్ లివర్ పెట్టారా లేదా? చికెన్ లివర్ పెట్టలేదు, చికెన్ కొరమేలు కర్రీ, ఫిష్ ఫ్రై, మటన్ కీమా, ఫిష్ చికెన్ కర్రీ, చికెన్ కీమా, కోడిగుడ్డు పొరుటు, మొత్తం అన్ని ఐటమ్స్. అంటే తినండి అంటూ పెద్ద పేరున్న వాళ్ళే వాళ్ళు. అని నాకైతే అసలు ప్రేమగా చూసుకున్నారు, చాలా మంచిగా పెట్టారు ఫుడ్. మామూలు హ్యాపీ కాదు, ఎవరు వెళ్ళినా కానీ మంచిగానే రిసీవ్ చేసుకున్నారు. వాళ్ళమ్మ కష్టపడి పైకి వచ్చావు, మంచిగా దేవుడు నీకు మంచి ఇంకా భవిష్యత్తుని ఇవ్వాలి, ఇలాగే మంచిగా ఇవ్వాలని అందరూ బ్లెస్సింగ్స్ ఇచ్చారు. అయితే మీరు ఈ స్టేజ్ కి రావడానికి కారణం వీళ్ళు ఉన్నారని చెప్పుకోవడానికి ఎవరైనా ఉన్నారా? అంటే ఎవరైనా హెల్ప్ చేసిన వాళ్ళు మీకు? నాకా ఉన్నారు. ఎవరు వాళ్ళు? ఉన్నారు అంటే ఏదైనా సరే అది లేదు అని అనుకునే కన్నా ఉన్నదాంతో సరిపెట్టుకునే గుణం ఉంటే అది ఏదైనా సరే మంచిగానే ఉంటుంది. నాకు రూపాయి లేదు అన్నప్పుడు, అంటే ఓట్లు పెట్టడానికి నాకు రూపాయి లేకపోతే ఓట్లు పెట్టుకోవడానికి సాయం చేసిందంటే సింగర్ హేమచంద్ర వాళ్ళ అమ్మగారు, నాన్నగారు శశికళా స్వామి వాళ్ళు హెల్ప్ చేశారు. అలాగే మళ్ళీ
మాకు వస్తువులు ఉన్నప్పుడు లేదు అట్లాంటి రోజులు గడిపారా మీరు? ఆ, కానీ ఎవ్వరికీ తెలీదు. మా అమ్మ అంటే మా అమ్మ వెళ్ళేటప్పుడు చెప్పింది, ఎంత కష్టమన్నా రాని మెట్టినింట్లోది ఇంత కూడా పుట్టినింటికి కానీ వాడకట్టుకు కానీ పక్కన మనిషికి కానీ ఎవరికి చెప్పకూడదు, ఉన్నా లేకపోయినా అన్నీ చెప్పి పంపించింది మా అమ్మ. ఉన్నా లేకపోయినా అది కడుపులో పెట్టుకోవాలి, ఏదున్నా సరే అది భార్యాభర్తల ఇద్దరమయాన్ని ఉండాలి, బయటికి రాకూడదు. అది నీ కుటుంబం, నీ ఫ్యామిలీ, నేను కాదు అమ్మా నాన్న, మీ అత్త మామే మీ అమ్మా నాన్న, అట్లా అన్నీ చెప్పి పంపించారు. మళ్ళీ ఇప్పుడు మీ అక్క ఎవరో కాదు, మీ ఆడపడిచే మీ అక్క. నాకు అక్క కూడా ఉంది, అన్నయ్య ఉన్నాడు. మీ అన్న ఎలాగో నీ మరిది అలాగో, మీ అక్క ఎలాగో మీ వదిన అలా అన్నీ చెప్పి పంపించారు అన్నీ. సో నేను వచ్చినాక కూడా నా అత్తగారు మామగారి దగ్గర నుంచి కూడా ఎలాంటి ఇది లేదు. కాకపోతే కొంచెం అత్తయ్య గారు బాప్టిజం తీసుకున్నారు కదా, చర్చికి వెళ్ళలేక నేను ఇది అవుతుంటే అప్పుడు బాధపడ్డారు. సో అప్పుడు మా అమ్మకి ఇలా అని చెప్పాను. చెప్తే అప్పుడు అన్నారు, దేవుడు అనేది మన మనసులోనే ఉంటాడు. ఇప్పుడు నేను పుట్టి పెరిగింది లక్ష్మీపురం, మా అమ్మమ్మ వాళ్ళ ఊరు, వెంట్రప్రగడ దగ్గర. కానీ మొత్తం అంతా ముస్లిమ్స్, కానీ ప్రాణం ఇస్తారు వాళ్ళు. తెలుసా ఎంత ప్రాణం ఇస్తారంటే, మంచిగా నిజంగా మన మంచితనం చూపిస్తే వాళ్ళ ప్రాణాన్నే ఇచ్చేస్తారు ముస్లిమ్స్. నిజం చెప్పాలంటే మనము ఇట్లా కట్ చేసుకుంటే బ్లడ్ వస్తుంది, అందరికి ఒకటే రకమైన బ్లడ్ వస్తుంది. కానీ నీవే కులం, నీవేది కులం, ఏది దేవుడు, ఈ దేవుడు అని తెలియదు కదా. అలాగే మా అమ్మ చెప్పినప్పుడు అంటే దర్గాకి కూడా వెళ్తాం మేము, కర్మల్ల బాబా సంబరానికి అన్నిటికి వెళ్తాం. ఇప్పుడు అలాగూ ఆ దేవుడు ఉన్నాడు, ఆ దేవుడు మరి వాళ్ళ మంద కాదు కదా, మనం అయినా ఇది అవ్వట్లే. అట్లాగే మన మనసులోనే ఉంటాడు దేవుడు. మనం చూసే విధానంలో మనసు అనేది మంచిగా ఉంటే ప్రతి దేవుడు మనకు వాళ్ళకి కనబడతాడు. కానీ మిమ్మల్ని చూసి ఎంతో మంది ఇన్స్పైర్ అవుతున్నారు తెలుసా. మీరు మాటలు కానీ, మీరు ప్రతి ఒక్క మాటలో మెసేజ్ ఉంటుంది మీరు మాట్లాడే దాంట్లో, ఏ దాంట్లో చాలా మంది నేర్చుకుంటున్నారు. మీరు ఏమైనా చదువుకున్నారా? అంటే చదువుకోలేదు, 4వ తరగతి అది కూడా పూర్తి చేయలేదు. ఓకే. సో ఇప్పుడు మీరు ఒక లెటర్ చదివారు నా ముందు, సో ఆ లెటర్ ఎట్లా చదివారు? అది తెలుగు వచ్చు కొంచెం కొంచెం, కానీ మా పిల్లలకి మా ఇంట్లో తెలుగు మాస్టర్ ఉండేవాళ్ళు. తెలుగు మాస్టర్ అద్దెకు ఉండేవాళ్ళు, అంటే ఒక చిన్న రూమ్ లో, అంటే మాది ఇదిగా ఉండేది తామరకొల్లులో. అప్పుడు ఆ సారు, ఆ మాస్టరు, మళ్ళీ గంగాధరరావు మాస్టర్ అని ఆయన మాకు మా ఇంట్లో ఉండేవాళ్ళు, ఇంత వెనకమాల. అట్లా ఉండంగా వాళ్ళు అంటే మేము లేనిది వాళ్ళకు తెలుసు, మేము ఎలాంటి వాళ్ళ మీదుగా చదువుకు. మరి అమ్మకు బాగాలేదు, ఇట్లా ఇదిగా చదువు ఏమంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి కూడా. ఇంకా అప్పుడు ఇదిగా అంటే వాళ్ళు ట్యూషన్ చెప్పేవాళ్ళు, అట్లా కాసేపు వెళ్ళి కూర్చుని రాయటం చేయడం అట్లా ఇదిగా నేర్చుకున్నాను. మళ్ళీ మా పిల్లలకి కూడా నా చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు అప్పు చెప్పించుకునేదాన్ని పాఠాలు. మరి అది తెలిస్తేనే కదా ఇట్లా కొంచెం అలా అలా అలవాటు అయింది. పిల్లలు పెద్దగా అయినాక వాళ్ళు చదువుతుంటే కూడా వాళ్ళ పాఠాలు అంటే నేను అప్పు చెప్పించుకునేదాన్ని. మరి అప్పు చెప్పించుకుంటేనే కదా గుర్తుంటాయి, మరి ఎవరు అప్పు చెప్పించుకుంటారు అలా. సో పిల్లల దగ్గర నుంచి మీరు ఏమైనా నేర్చుకున్నారా? అంటే చదువు ప్రకారంగా ఏమైనా స్పెల్లింగ్స్ కానీ ఏం నేర్చుకున్నారు? మీకు కౌంటింగ్ ఎట్లా వస్తుంది, లెక్కలు ఎట్లా చేస్తారు మీరు? లెక్కలదేమో ఇప్పుడు మా అమ్మ నాన్న చదువుకోలేదు, మా నాన్నమ్మ వాళ్ళు ఎవ్వరు చదువుకోలేదు, మా బాబాయ్ వాళ్ళు కానీ మా ఫ్యామిలీలో ఎవ్వరు చదువుకోలేదు, మా పెద్దవాళ్ళు అందరూ. మళ్ళీ పిల్లలందరినీ చదివించారు, అందరూ చదువుకున్నారు. మా కుటుంబంలో మా నాన్నగారు 5 అన్నదమ్ములు, 2 ఆడపిల్లలు. అయితే అందరికి పిల్లలు 2 పిల్లలు, అయితే అందరూ చదువుకున్నారు, నేను ఒక్కదాన్నే చదువుకోలేదు. ఓకే, మీరు ఎందుకు చదువుకోలేదు? చదువుకున్నారు. ఇప్పుడే మీ ముందు టెస్ట్ చేస్తా చూడండి. సో నేను 180 రూపీస్కి ఏమొస్తుంది మీ దగ్గర? డబల్ కర్రీ. సో నాకు డబల్ కర్రీస్ ఒక 4 కావాలి. సో ఎంత అయింది కౌంట్? డబుల్ కర్రీ 720 అవుతుంది. 720 అవుతుంది. 720 అవుతుంది 4కి. 4 డబుల్ కర్రీ. అవును, 180 180 360 360 720. వా, కాదు అంటే ఇంత తొందరగా వచ్చేస్తుందా మీకు? అంటే అలవాటు అయిపోయిందిగా. ఓకే, అలవాటు అయిపోయింది. సరే, ఒకసారి కన్ఫ్యూజ్ అయినా కస్టమర్ చెప్తారు. ఓకే, నిజం చెప్పాలంటే నేనే కౌంట్ చేసుకుంటున్నా. 180 180 360 360 360 720 అనే నేను అనుకుంటున్నా. నాకన్నా ముందే చెప్పేసారు మీరు. సో అంటే తెలివి ఎక్కువ ఉంది. పిల్లల దగ్గర ఏమైనా నేర్చుకున్నారా? అంటే ఇంగ్లీష్ కానీ అట్లా సైన్ పెట్టడం వచ్చా? సైన్ వాళ్ళే నేర్పించారు. నేను ఆ సైన్ పెడుతుంటే నేను చదువుకోలేదంటే ఎవరో నమ్మట్లేదు. ఓకే, మీకు సైన్ పెట్టడం వచ్చా? ఇప్పుడు పిల్లలు నేర్పించారు. ఇంగ్లీష్ లో పెడతారా, తెలుగులో పెడతారా? ఇంగ్లీష్ లో. తెలుగులో పెట్టకూడదంట, పొడి పొడిగా. ఓకే, పెడితే దాన్ని ఇది చేస్తారంట,
అందుకోసమని ఇంగ్లీష్ లో నేర్పించారు. దానికి కూడా మొత్తం ఒక బుక్ సగం పేపర్లు నిండిపోయినాయి. నేను అట్లా రాస్తూ ఉంటే కాకపోతే ఇప్పుడు బుక్ ఉందా? సో నువ్వు వెళ్ళి అక్క దగ్గర బుక్ పెన్ తీసుకురా వెళ్ళు. సో అంటే మీకు ఇప్పుడు సిగ్నేచర్ నేర్పించింది ఎవరు? మా పిల్లలు ఇద్దరు నేర్పించారు. ఎన్ని రోజులు పట్టింది మీరు నేర్చుకోవడానికి? వారం పట్టింది. సో ఆంటీ అంటే ఎట్లా సైన్ చేయాలో నేర్చుకుంది కాబట్టి కుమార్ ఆంటీ దగ్గర నేను ఆటోగ్రాఫ్ తీసుకుందాం అనుకుంటున్నా. సో ఆంటీ ఇప్పుడు నాకు ఆటోగ్రాఫ్ ఇవ్వబోతుంది. తమ్ముడు ఇస్తున్నావారా? బుక్ అక్కడ ఉందా? వెనకాల అడుగు. డన్. నేను అన్ని ఇవి నేనే రాసుకుంటా. మళ్ళీ ఇవన్నీ నువ్వే రాసినావా? ఈ కాదు. సో కుమార్ ఆంటీ దగ్గర నేను ఆటోగ్రాఫ్ తీసుకోబోతున్నా. మీరు ఏమేమి రాశారు? సో ఆంటీ బుక్ అంటే ఇది. ఆంటీ ఏం చదువుకుందో చూద్దాం. అంటే ఇప్పుడు చికెన్ మటన్ అన్ని ఇస్తారు కదా, మళ్ళీ ఒక రోజు డబ్బులు ఇవ్వలేకపోతే గనక పొద్దున్న సాయంత్రం ఇచ్చేస్తా. ఇట్లా అన్ని ఈ లెక్కలు మొత్తం మీరేనా? నేనే. సో ఈ ఆదివారం, సోమవారం, మంగళవారం ఇదంతా రాసింది మీరే? నేనే. సో ఆంటీ ఇట్లా బుక్ లో రాసుకుంటుంది అనమాట. ఆంటీ ఇట్లా బుక్ లో రాసుకుంటుంది అంటే ఆమె గుర్తుండాలని చెప్పేసి. సో ఇది ఎవరు రాసిర్రు? వెజ్ కర్రీ రైస్, ఎగ్ కర్రీ రైస్. ఇదా బాబు రాశాడు. ఓకే. సో వాళ్ళ బాబు రైటింగ్ బాగుంది. సో ఇప్పుడు ఆంటీ దగ్గర ఆటోగ్రాఫ్ తీసుకుందాం. సో ఆంటీ ఎట్లా సైన్ చేస్తుందో చూద్దాం ఒకసారి. ఖాళీగా ఉంది కదా, ఆంటీ సైన్ చేస్తుంది ఇప్పుడు. సో కుమారి ఆంటీ అని పెడతారా లేకుంటే ఏమని పెడతారు? ఎంత ఫాస్ట్ గా పెట్టిందో చూసిరా మీరు? డి సాయి కుమారియా? ఓకే. మీరు పెద్దగా రాయొచ్చు కదా. అంటే నేర్చుకునేటప్పుడు ఇలా నేర్చుకున్నా. ఇంత ఇప్పుడు దీంట్లో పెద్దగా చేయండి, పెద్దగా రాయండి. ఇదంతా పెద్దగానా? అమ్మో పెద్దగా నేను ఎప్పుడు చేయలేదు. అంటే ఇన్నోసెంట్ చూడండి. సో చిన్నగా చేసింది సైన్. సో ఎందుకంటే ఈ పేజ్ అంతా పెట్టండి పెద్ద సైన్ అని అంటే నేను ఎప్పుడు ఇంత పెద్దగా నేర్చుకోలేను, చిన్నగానే నేర్చుకున్నాను చెప్తుంది. పెద్దదానికి చిన్నదానికి డిఫరెన్స్ లేదు కదా అసలు. అదే మనం రాయాలనుకుందే రాస్తాం, కానీ కొంచెం పెద్దగా రాస్తాం కదా. అవునా? అంటే ఇది ఇంతేగా. ఓకే. ఇది సాయి కుమారియా? ఓకే. సో ఎవరు పెట్టిరు మీకు సాయి కుమార్ అని పేరు? అమ్మ. సో మీకు అమ్మ ఇష్టమా నాన్న ఇష్టమా? ఇద్దరు. ఎక్కువ అమ్మ అంటే ఇష్టం, నాన్న ఇష్టమే. కానీ ఎక్కువ అంటే అమ్మ ఏంటంటే అంటే నాన్నకి కొంచెం కోపం ఎక్కువ బాగా. ఇంకా అమ్మ ఏంటంటే అందరూ ఆడవాళ్ళకి లాగానే అమ్మ కూడా. ఇంట్లో లేచింది మొదలు పని 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 రెస్ట్ అనేది ఎప్పుడు చూడలేదు నేను మా అమ్మ దగ్గర. మరి అమ్మని చూస్తే పిల్లలకి కంపల్సరీ వచ్చేస్తుంది. అమ్మ అయినా నాన్న అయినా వాళ్ళ కష్టాలను చూస్తే ఏ పిల్లలకైనా వచ్చేస్తుంది. అదే. సో అయితే నేను రీసెంట్ గా సోషల్ మీడియాలో మీది ఒకటి చూడడం జరిగింది. సో ఐటీసీ కోహినూర్ హోటల్ ని కొనబోతున్న కుమారి ఆంటీ అని. నేను స్క్రీన్ షాట్ కూడా తీసిన, చూపిస్తా మీకు. తెలుగు చదవడం వచ్చు కదా, నేను వచ్చేటప్పుడే తీసా, చూపిస్తా. సో ఆంటీ అక్కడ లేకుండా అసలు పనే జరగట్లేదు. మొత్తం ఆంటీ ఇక్కడ ఇంటర్వ్యూ ఇచ్చుకుంటా కూడా అక్కడ సమాధానం చెప్తా ఉంది. సో ఇక్కడ కొన్ని రోజుల్లో కోహినూర్ ఐటీసీ హోటల్ ని కొనేస్తున్న కుమారి ఆంటీ. అయ్యో బాబోయ్. సో ఐటీసీ కోహినూర్ హోటల్ ని కొనబోతున్న కుమారి ఆంటీ అని అంటున్నారు. సో ఆంటీ కొంటున్నారా? నాన్న మీ అందరూ నిజంగా అట్లా మాటల్లో చెప్పడం కాదు నాన్న, అవి కోహినూర్ది కాదు నాన్న. మా పెళ్ళి నేను పుట్టిన కాడి నుంచి ఇప్పటి వరకు బిల్డింగ్ లో ఉన్నదైతే లేదు. కాకపోతే నాకు కోరిక ఉంది, బిల్డింగ్ లో నేను కూడా ఉండాలి అన్న ఇదైతే నాకు ఉంది. కానీ ఊర్లో కట్టుకున్నాం, అంటే మామయ్య గారు ఇచ్చారు, కట్టుకున్నాం. అయితే మేము అక్కడ ఉండట్లేదు కదా ముందుగా. అయితే నాకైతే కోరిక ఉంది. ఎప్పుడు అయితే ఒక రోజు కూడా లేము మేము. అంటే కనీసం సెలవులకి వెళ్ళినప్పుడైనా మామూలుగా ఇట్లా వెళ్ళినప్పుడైనా ఉండడానికి కూడా లేదు. ఎందుకంటే రెంట్కి ఇచ్చాం, ఆ రెంట్ మామయ్య వాళ్ళే తీసుకుంటారు. అయితే ఆంటీ ఇది మాట్లాడింది కాబట్టి మీ అందరికి నేను ఒకటి చెప్పాలి. సో ఆంటీ వాళ్ళ హోమ్ టూర్ మీకు చూపించడం జరిగింది, అది ఆ వీడియోలో కూడా ఉంటది. సమ్మర్ ఆంటీ ఇది. సో ఇంత మీరు కుకింగ్ చేసుకుంటే ఇంత హీట్ ఉంది. సో పైన కూడా హీట్. ఇది ఐరన్ రేక్స్, ఇవి ఐరన్ రేకులు, ఇవి ఇంత హీట్ ఉంటది. సో ఎట్లా అనిపిస్తుంది? చెమట్లు ఫ్యాన్ తిరుగుతున్నా, కూలర్ మొన్న కొనుక్కొచ్చుకున్నాం, కూలర్ తిరుగుతున్నా గానీ చెమట్లో కారిపోతుంది.
నైట్ నిద్ర అసలు రావట్లేదు, తెల్లవారుజామున నిద్ర పడుతుంది. అది ఇంత హీట్ సమ్మర్, ఇక్కడ కుకింగ్ చేస్తారు 12-1 వరకు, మళ్ళీ అక్కడికి వెళ్తారు, అక్కడ ఎండలోనే. సో హోటల్ దగ్గర మళ్ళీ నైట్ వస్తారు, అసలు మీకు తీరికనే ఉండదు. ఈ హీట్ కి ఇంకా హీట్ అయిపోతుంది బాడీ. వస్తుంది కానీ మరి గచ్చింతరం లేదు కదా నాన్న. అప్పుడు అదే నేను అంటున్నా, ఐటీసీ కోహినూరు కొనే స్తోమత కాదు నాన్న, నాకు సొంత ఇల్లు ఒక బిల్డింగ్ అనేది ఒకటి ఉన్నా చాలు అని స్టేర్లు అవసరంలా. సరే, నేను ఇది మాట్లాడుతున్నందుకు నేను ఒకటి అడగాలనుకుంటున్నా. నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ నాకు కాల్ చేసి, కుమార ఆంటీకి నేను హోటల్ పెట్టిస్తా, సో పెట్టుకుంటుందా అని అడగండి అని అన్నారు. నేను మీకు ఫోన్ చేయడం జరిగింది. సో అబ్బాయికి ఫోన్ చేసిన, చెప్పిండా మీకు? సో మీరు వద్దనుకున్నారు, ఎందుకు వద్దనుకున్నారు? ఎందుకు వద్దనుకున్నాము అంటే, ఎవరు పెట్టిస్తా అని అన్నారు కానీ ఇప్పుడు అదేంటంటే 50-50 అడుగుతున్నారు. అంటే మనం కష్టం చేయడం, వాళ్ళు పెట్టుబడి పెట్టడం, మనం కష్టం చేయడం వచ్చిందంటే మనకేమో అట్లా లెక్కలు అవన్నీ మనకు తెలియవు. మనకు మెయిన్ అందులోనూ చదువు ఒకటి లేదు. అది ఏం జరుగుతుంది ఏంటనేది ఇప్పుడు పిల్లలు ఉన్నబట్టి ఇప్పుడైనా మాకు తెలుస్తుంది, లేకపోతే అది కాదు. ఇప్పుడు నా సైడ్ నుంచి వచ్చింది అది. మనం ఇంటర్వ్యూ చేసిన తర్వాత నాకు ఫోన్ చేసి, శివ వాళ్ళకి పెట్టిద్దాం, ఆంటీకి కష్టాలు వస్తున్నాయి కదా, హోటల్ పెట్టిద్దామని చెప్పి మాట్లాడారు. అప్పుడు వాడు ఏమన్నా తప్పు చేస్తే నేను అక్కడ అడుగుతా, మీరేమన్నా తప్పు చేస్తే నేను వచ్చి మాట్లాడతా కదా. అంటే మళ్ళీ ఎలా అడుగుతున్నారంటే, ఇప్పుడు నా పేరు పెట్టుకుని పెడతాను ఇదిగా అని చెప్పి మీ నేమ్ ఇవ్వండి ఇదిగా అని చెప్పి అడిగారు. మళ్ళీ అది ఇస్తే ఇప్పుడు నేను వండను, నేను చేయను, ఏదన్నా జరగరాంది జరుగుతుంది, ఎవరో చేస్తారు, అది ఎవరి పేరు మీద వస్తుంది? నా పేరు మీద వస్తుంది కదా. అది కరెక్ట్ కాదు కదా. నేను చేయగలిగితే డబ్బులు ఇస్తామన్నారు, ఆ డబ్బులు వాళ్ళు ఉంటాయి రేపు పోతాయి నాన్న. మంచితో వచ్చింది, మా అమ్మది కూడా చెప్పింది, నువ్వు న్యాయంగా సంపాదించింది పావలా అయినా సరే నువ్వు పోయేదాకా ఉంటది, నువ్వు అన్యాయంగా సంపాదించింది రూపాయి కాదు 10 రూపాయలైనా ఎలా వచ్చింది అలాగే పోయిద్ది అని చెప్పింది. అందుకోసము పెద్దవాళ్ళు చెప్పిన మాట ఇప్పుడు వినాలి నాన్న, వాళ్ళ మాట వింటేనే మనకు భవిష్యత్తు అనేది ఉంటుంది. నువ్వు ఇప్పుడు ఒక కథ ఉంది, అది కూడా చాలా కథల రూపంలోనే చెప్పారు నాకు. ఒక దారిలో ఒక ముళ్ళ కంచి ఉంది, ఒక పూల బాట ఉంది. పూల బాటలోనేమో 1000 రూపాయలు పెట్టాడు, కంచి బాటలో 1,00,000 రూపాయలు పెట్టారు. అంటే ముళ్ళ బాటలో అన్ని ముళ్ళు గుచ్చుకుంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, అన్నీ ఫేస్ చేయాలి. అదే పూల బాటలో అయితే ఎవరితో ఇది ఉండదు. మన నడిసే అడుగులో ఇంకా మన వెనకాల 10 మంది అడిగేసి నడుస్తారు. నీవు 1000 రూపాయలు చూసుకుంటావా, 1,00,000 రూపాయలు చూసుకుంటావా? నా కదా, ఏది చూసుకుంటావు? నేనైతే 1,00,000 రూపాయలు చూసుకుంటా. దానివల్ల మరి రిస్క్ మాట, అది నువ్వు 1,00,000 రూపాయలు సంపాదిస్తావు, నీ కాళ్ళు గుచ్చుకుంటాయి ముళ్ళు, ఆ ముళ్ళు తీసుకుంటూ మళ్ళీ ఆ కాళ్ళు నడవడానికి కూడా రేపొద్దున ఎందుకు పని చేయు. అది అంటే ముళ్ళు గుచ్చుకుంటా వెళ్తావు, వెళ్ళినా దాంట్లో నిజాయితీ లేదు, అన్నీ ఇది కదా. ఇది నిజాయితీతో ఉన్నది పూలబాట అనేది, నిజాయితీతో. అది కూడా ఇంకో కథ ఉంది. ఇప్పుడు ఒక రాజుగారికి 2 భార్యలంట. అయితే ఒక ఇంటి అప్ప చెల్లెళ్ళే అంటే రాజుగారు అంటే ఆడపడుచు, అన్న చెల్లెళ్ళు. ఆ చెల్లికి 2 అబ్బాయిలు, అన్నకి 3 అమ్మాయిలు, అంటే 2 కమల పిల్లలు. ఒక ఆమెమో మామూలు పుట్టింది. అయితే రాజుగారికి చెల్లెలు కొడుకులకి ఇచ్చుకోవాలని, ఈమె కూడా తన అన్న పిల్లల్ని చేసుకోవాలని అలా చేసుకున్నాక ఫస్ట్ పెద్ద పిల్లని చేసుకున్నారు. తర్వాత ఈ రాజుగారి చిన్న ఆయన ఏం చేశారంట, ఆ అమ్మాయి వాళ్ళ చిన్న అబ్బాయి కవల పిల్లల్లో చిన్న ఆమెను చేసుకుంటా అన్నాడంట. అంటే దానికి కూడా వెంట్రుక గురించి వచ్చింది. ఇది ఆఫ్టర్ ఆల్ నువ్వెంత నా వెంట్రుకతో సమానం అన్న ఒక టాపిక్ మీద వచ్చింది కదా. నేను మా నాన్న చెప్పింది, వెంట్రుక 1-2 అనేది కాదు, 1-2 అనేది కాదు, నువ్వు నడిచే నడకలో ఉంటది ఏదైనా సరే అని చెప్పి ఈ కథ అయితే చెప్పడం జరిగింది. ఆ కథ ఎలా అంటే, ఇప్పుడు రాజుగారు ఉంటారు, ఆ 2 ఎంట్రికలు ఉన్నాయని చెప్పి చిన్నపిల్లని చేసుకుంటారు. ఆమెకు 1 ఎంట్రిక ఉందని చెప్పి వెంట్రుక గురించి వచ్చినాక సరే అని చెప్పి 2 ఎంట్రికలు భార్యను చేసుకున్నారు. ఒక ఇంటికి ఆమెను చేసుకుంటారు. ఫస్ట్ ఆమె ఇదిగా ఉందని అంటే ఆవిడ గుణాన్ని చూస్ చేసుకున్నారు. తర్వాత అందానికి 2 ఎంట్రుకలు ఉన్నాయి, ఒక ఆఫ్టర్ ఆల్ 1 ఎంట్రికగా ఇదిగా అని చెప్పి అందరూ అంటుంటే మంది మాటల గురించి 1 ఎంట్రుక ఉంది నీకు, 1 ఎంట్రుక కాదు నాకు 2 ఎంట్రుకలు ఉన్న అమ్మాయి కావాలని చెప్పి ఆ అమ్మాయిని కూడా పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకున్నాక ఈ అమ్మాయిని సొంత చెల్లెలే కదా, మరి
అని ఈవిడ కూడా అంటే గుణం ఒక ఇంటికి పుట్టిన వాళ్ళల్లో కూడా 2 గుణాలు ఉన్నాయి చూసారా. అలాగే మన గుణం ఇంపార్టెంట్ ఇక్కడ దీన్ని కథలో నీకు ఏంటంటే అలా ఏదైనాక వస్తూ ఉంటారు. అది అంటే గెంటేస్తాడు. ఒక ఇంటికి ఉందా నీకు, నేను 2 ఇంటికి భార్య ఉంది, నీ వద్దు నాకని గెంటేస్తాడు. ఏడ్చుకుంటూ వస్తుంది తను. ఏడ్చుకుంటూ వస్తే ఫస్ట్ ఒక చీమల పుట్ట వస్తుంది. అమ్మ అమ్మ నన్ను తొక్కకుండా వెళ్ళవా అమ్మ అమ్మ అని చెప్పి అంటుంది. అయ్యో భలే పనమ్మ నేను ఎందుకు తొక్కుతాను అని చెప్పి దాటుకుంటూ వెళ్తుంది ఈమె ఒక ఇంటికి భార్య. తర్వాత మళ్ళీ ఇది వస్తుంది, పాముల పుట్ట వస్తుంది. పాము బెజ్జము చిన్నగా అయిపోయి దూరలేకపోతుంది. మా అమ్మ కొంచెం పాము నా బెజ్జం కొంచెం పెద్దగా చేయవా, నాకు దూరలేకపోతున్నాను అంటే పాము బెజ్జం కొంచెం పెద్దగా చేస్తుంది. తర్వాత మళ్ళీ వెళ్తుంది. పూల చెట్లు వస్తుంది. అమ్మ నాకు నీళ్ళు లేవమ్మా, కొంచెం నీళ్ళు పోయమ్మా నాకు అని చెప్పంటే నీళ్ళు పోస్తుంది ఈవిడి. నీళ్ళు పోసి అయ్యో నువ్వేలాగానే మళ్ళీ పొదలాగా చక్కగా చేసి మళ్ళీ నీళ్ళు కొంచెం నిలవ ఉండేటట్టు చేసి పోసి వెళ్తుంది. మళ్ళీ తర్వాత ఆవు వస్తుంది. ఆవు నీళ్లు లేక గడ్డి లేక బాధపడుతూ ఉంటే అమ్మ కొంచెం నాకు నీళ్లు పెట్టవా, కొంచెం గడ్డేవా అని అడిగితే అయ్యో అదేం పనమ్మా అని చెప్పి మళ్ళీ వెళ్ళి ఎండుగడ్డి కాకుండా పచ్చిగడ్డి కూడా కోసుకుని మరీ తీసుకొచ్చి ఆవుకేసి నీళ్లు పెట్టి శుభ్రంగా వెళ్తుంది. అలా వెళ్తూ ఉండగా ఇలా చాలా అంటే చాలా తగులుతాయి. నేను షార్ట్ కట్లో చెప్తున్నా. అలా వెళ్ళినాక ఒక పెదరాశి పెద్దమ్మ ఉంటుంది. అక్కడికి ఏడుతూ కూర్చుంటుంది ఒక ఇంటికి భార్య. కూర్చున్నాక పెదరాశి పెద్దమ్మ అంటది, ఏంటమ్మా ఏడుస్తున్నావు, ఏమైందమ్మా అని అంటే, ఇదండి నా సొంత తోడ పుట్టింది ఇలా చేసింది, రాజుగారు నన్ను బయటకు గెంటేస్తారు అని నేను చెప్పన్నాక అయ్యో ఏడో మాకమ్మ నీకు నేను ఒక ఉపాయం చెప్తాను అని చెప్పి ఆవిడ ఉపాయం అనేది చెప్పింది. చెప్పి పెదరాశి పెద్దమ్మ నీకు నేను ఒక నిమ్మకాయ కోసి 3 ముక్కలు చేసిస్తున్నాను, 3 దిక్కులు మాత్రమే చూడు, 4వ దిక్కు చూడకు, 3 దిక్కులు 3 నిమ్మకాయలు వేసి 3 మునుగులు మునిగి రా అని చెప్పి పంపించింది. పెద్దరాశి పెద్దమ్మ ఎలా అయితే చెప్పిందో అలాగే చేసి బయటకు వచ్చింది. వచ్చేటప్పటికి జుట్టు అంతా గుబురుగా వచ్చేసింది, మంచిగా పొడవుగా వచ్చేసి పెదరాశి పెద్దమ్మ అని చెప్పి పెద్దమ్మ దగ్గరికి వచ్చి చెప్పుద్ది, అమ్మా నీ మంచిగా నిన్ను కాపాడింది నేను కాదు ఇదిగా అని చెప్పి, సరే నీకు పువ్వులు ఈ పువ్వులకి ఏదైతే పూల చెట్లు కూడా ఉన్నాయి కదా ఆ పూలు అయితే ఉన్నాయో పువ్వులు కూడా ప్రాణం అనేది అందరికీ ఉంటదంట. ఆ పూలు అనేది మొత్తం అన్ని ఆవిడ దగ్గరికి ఎలా షేర్ అయ్యో తెలియదు పూలు అన్నీ వచ్చినాయంట. పెదరాశి పెద్దమ్మ అంటదంట, అమ్మ పూల జడైనా మామూలు జడైనా అని అడిగిద్దంట. పువ్వుల జడొద్దు మామూలు జడ ఏమని అడిగిద్దంట. పెదరాశి పెద్దమ్మ పువ్వుల జడేసి పంపించిద్దండి, పువ్వుల జడేసిద్దంట. సరే వేడన్నం తింటావా చద్దన్నం తింటావా అని అడిగిద్దండి. చద్దన్నం తింటానా అని అడిగిద్దండి. వేడన్నం పెట్టిద్దంట. అయితే నడిచి వెళ్తావా గుర్రం మీద వెళ్తావా అంటే నడిచి వెళ్తానంటదండి. లేదు గుర్ర బండి ఇచ్చి పంపిస్తుందండి. అలా వెళ్తుండగా మళ్ళీ రాజుగారు ఈ ఒకింటి భార్యని చూసి అమ్మ ఎంత ఇదిగా ఇదైపోయిందో అని చెప్పి ఆ ఒకింటి భార్యని మళ్ళీ దగ్గరికి తీసి 2 ఇంటికి భార్యని మళ్ళీ దోసేస్తాడు. ఏంటి ఇదిగా అంటే మరి ఈవిడికి మనసు ఉంది కదా మంచిది కదా అని చెప్పి ఆవిడ ఇది జరిగింది, నేను ఇలా వెళ్తూ ఉంటే ఇలా ఇదైంది, ఇలా వెళ్ళినాక ఒక పెదరాశి పెద్దమ్మ నాకు తగిలింది, ఇట్లా పెదరాశి పెద్దమ్మ తగిలినాక నాకు ఇలాగని చెప్తే నాకు ఇలా జుట్టు వచ్చింది ఇలా వేసి పంపించింది అని చెప్పి ఇది నిస్వార్థంగా చెప్పుద్ది. తిను చెప్పినాక 2 ఇంటికి భార్య ఏం చేస్తుంది, వెళ్ళి అదే చేం పుట్ట వస్తుంది. అమ్మ నన్ను తక్కువ ఏంటి నేను రాజుగారి భార్యని, నాకు 2 ఇంటికలు ఉన్నాయి ఇదిగా అని చెప్పి వాడిని తొక్కేసి వెళ్తుందండి. పాము పుట్టిన కూడా అలాగే చేస్తుంది. అది దేవుడు ఇది. అలా వెళ్ళినాక మళ్ళీ పూల చెట్లు వస్తాయి. ఆ పూల చెట్లు కూడా అలాగే ఇంకా చెట్టు కొమ్మలు ఇచ్చేసి మరి వెళ్తుందండి. అలా వెళ్ళినాక మళ్ళీ ఆవు దూడ వస్తారు. అంటే నేను రాజుగారి భార్యని, నాకు 2 ఇంటికలు ఉన్నాయి, ఆఫ్టర్ నీకు నేను నీళ్ళు పెట్టాలా, నీకు ఎలా కనపడుతున్నాను ఇది కానీ నీళ్ళు పెట్టకపోగా మళ్ళీ అన్నింటికి కొట్టే వెళ్తుందంట. వెళ్ళినాక ఈ పెదరాశి పెద్దమ్మ అక్కడ ఉండగా పెదరాశి పెద్దమ్మని అంటుందంట, ఎట్లాగో రాజుగారు నన్ను ఇలా చేశారంటే సరే అమ్మ నీకు 3 నిమ్మకాయ ముక్కలు ఇస్తాను, 3 దిక్కులు ఇప్పుడు ఫస్ట్ ఎలా అయితే చెప్పిందో ఆమె కూడా అలాగే చెప్పింది. కానీ తినేం చేసింది స్వార్థం. తినేం చేసింది 3 దిక్కులే తను చూస్తే అంత వచ్చింది, నేను 4 దిక్కులు చూస్తే నాకు ఇంకెంత వస్తుందో అని చెప్పి పెద్దవాళ్ళ మాట వినాలి కదా, వినుకోకుండా ఏం చేసింది 4 దిక్కులు మింగింది చేసింది. ఉన్న 2 ఇంటికలు కూడా పోయినాయి. అది చెప్పిన మాట వినాలి అంటే అత్యాశ అని పోయింది. అలా మళ్ళీ వచ్చినాక పెదరాశి పెద్దమ్మ అంటదంట, సరే ఇంకా పూలు దేం లేదు కదా ఇక, సరే అమ్మ వేడన్నం తింటావా చద్దన్నం తింటావా అంటే వేడన్నం తింటానంటదండి. చద్దన్నం పెట్టిద్దండి.
నడిచి వెళ్తావా గుర్రబండి మీద వెళ్తావా అంటే గుర్రబండి మీద వెళ్తాను నడిచి పంపించిద్దంట. ఆ నడిచి మళ్ళీ అదే దారిలో వస్తుండగా ఆవు పొడిసే, చీమల గుట్టే, కర్రలతో పూల చెట్లు కొట్టే, పాము కాటేసి జీవితమే పోయింది. దురాశ దుఃఖమునికి చేటు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? దురాశ దుఃఖమునికి చేటు. కానీ నేను చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్. అంటే చాలా మంది తెలుసుకుంటారు దీంట్లో నీతి. ఇంకోటి ఏంటంటే చిన్నప్పుడు ఈ కథ నేను విన్నా. ఈ కథ నేను విన్నా. సో చిన్నప్పటి గుర్తులు మొత్తం గుర్తు చేసింది అంటే నాకు. మీకు కూడా చాలా మంది గుర్తే ఉంటది. అమ్మమ్మలు నానమ్మల దగ్గర ఉంటేనే తెలుస్తాయి ఇవన్నీ, ఎందుకంటే వాళ్ళ అన్ని తెలుసు. కాదు మీ దగ్గర ఇన్ని కథలు ఉన్నాయి కదా, సో మీ అబ్బాయికి మీ అమ్మాయికి మీరు చెప్తా ఉంటారా నైట్ లో? చెప్తాను. ఓకే, తెలుసు ఇవన్నీ మా పిల్లలకి. ఓకే, అన్ని అంటే చిన్న పిల్లలప్పుడు ఇద్దరికి మయాన్న నేను పడుకుంటాను, వాళ్ళిద్దరికి మయాన్న. కానీ నిజం చెప్పాలంటే ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే చిన్న పిల్లల దగ్గర అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటలేరు. అంటే అమ్మమ్మ నానమ్మ తాతయ్యలు అసలు ఎవ్వరు ఉంటలేరు పిల్లల. అంటే పిల్లలు వాళ్ళని అసహించుకుంటున్నారు చాలా మంది. అట్లాగే వాళ్ళ పేరెంట్స్ కూడా ముసలి వాళ్ళు అవ్వంగానే హోల్డేజ్ హోమ్లను అట్లా ఇట్లా చేసి వదిలేస్తా ఉన్నారు. సో అట్లా చేయొద్దు, ఎందుకంటే పిల్లలకి పెద్దవాళ్ళ దగ్గర నుంటే నేర్చుకోవడానికి ఇట్లాంటి నీతులు అనేటివి నేర్చుకోవడానికి ఉంటుంది. అంటే వాళ్ళ దగ్గర మనం నేర్చుకునేవి చాలా ఉంటాయి. అంటే వాళ్ళకు జరిగిన వాటి అన్నిటివి మనకు చెప్పినప్పుడు మనకు అందులో ఒకటి ఇన్స్పిరేషన్ గా అరే ఈ స్టోరీ అంటే ఎప్పుడన్నా ఇట్లాంటి సిచ్యువేషన్ వాళ్ళకు కూడా ఎదురవుతా ఉంటది. అంటే మనం చేసే పని మంచి పని అయినప్పుడు అందరూ, అంటే మనం చెడుగా చేస్తే జీవితం ఉండదు. అదే మనం చేసే పని మంచిదైనప్పుడు అందరూ మనకు సహకరిస్తారు అనేది మీ కథలోని యొక్క ఇది. కానీ అత్యాశ పడొద్దు. సో ఇంకోటి, మీ ఇంట్లో పెద్దలు ఎవరైనా ఉంటే వాళ్ళను హోల్డేజ్ హోమ్ లో అక్కడిక్కడ వేయొద్దు. అందరికి ఒక మెసేజ్ అయితే నేను ఇవ్వాలనుకుంటున్నా. ఏంటంటే ఇంట్లో పెద్ద మనుషులు ఉంటేనే, అంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటేనే పిల్లలు అనే వాళ్ళకి అంటే నీతి, అంటే ఎట్లా పెరగాలి, ఎట్లా ఉండాలి, ఒకరికి ఎట్లా మర్యాద ఇవ్వాలి అనేటివి నేర్చుకుంటా ఉంటారు. సో అంటే చాలా మంది ఇప్పుడు ఏంటంటే జాబ్స్ పరంగా దాని పరంగా అంటే గ్రాండ్ పేరెంట్స్ ని చూసుకోలేక హోల్డేజ్ హోమ్ లో వేస్తున్నారు. సో అట్లాంటివి తగ్గించాలని చెప్పేసి నా ఈ ఇంటర్వ్యూ త్రూ నేను కోరుకుంటున్నా. సో ఇంకోటి ఏంటంటే అంటే సో ఎప్పుడు ఈ చిన్న ఇల్లు పెద్ద ఇల్లుగా మారబోతుంది? దీనికి చేసినప్పుడు తీరిపోతేనే అది. కాకపోతే కోరిక అయితే ఉంది, ఎప్పుడైనా కనీసం బిల్డింగ్ లో ఒక రోజన్నా ఉండలేకపోతానా నాకు ఇదైతే మాత్రం ఉంది. మీరు అతి త్వరలో ఉండబోతారు నాకు తెలుసు, అది నిజం చెప్తున్నా. ఇంకెంత ఉంది అప్పు, ఎంత ఉంది మీకు? ఇంకానా మొత్తం అయితే అంటే దీనికి నాన్న మొత్తము బంగారం పెట్టి తెచ్చుకున్నాము 9 లక్షలు. ఒక 5 లక్షలు పేటిఎం లోన్ తీసుకున్నాము. ఆ 14 లక్షలతో దిగాము దీనికి. మిగతా మొత్తము కూడా అప్పే చేసాం. సో ఇంకా అప్పు ఉంది, ఇంకా తీరలేదు? ఇంకా అప్పు ఉంది. అంటే నెల వడ్డీలకే నేను 18, ఇప్పుడు కొంచెం తగ్గుకుంటూ వస్తుంది, ఇంకా 18,000 కడుతున్నా నెలకి వడ్డీ. అంటే బ్యాంక్ వడ్డీ తక్కువ వడ్డీ కదా. అంటే మా అక్క కూడా గోల్డ్ ఇచ్చింది, గోల్డ్ ఇచ్చింది. చెల్లి లేదుగా నాకు, అక్క అన్నయ్య. ఈమె అక్కనా? ఈమె తన తోడుకోడలు. తోడుకోడలు నా మరిది గారి భార్య. కానీ నాకన్నా 3 సంవత్సరాలు పెద్దది. కానీ మరి అన్నయ్య భార్యని కదా, అక్క అన్నయ్య పిలవాలి. మీరేమని పిలుస్తారు? సునీల అని పిలుస్తా. మరి నేను పెద్దదాన్ని కదా, కానీ ఏజ్ లో తక్కువ కదా. ఏజ్ తక్కువైనా అది పద్ధతి. అంటే మన పెద్దవాళ్ళు పెట్టింది అది. అన్న భార్య అంటే వదిన, మా మరిది కూడా నాకన్నా పెద్దవాడు అట్లా. అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇంత ఫేమ్ వచ్చింది కదా, ఎప్పుడన్నా మీరు మీ అబ్బాయి మీ కూతురు అంకుల్ నలుగురు కూర్చొని మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఏదైనా ఉందా? అంటే నవ్వుకోవడం గానీ నలుగురు కలిసి కూర్చొని మాట్లాడుకున్న సిచ్యువేషన్ ఏదన్నా ఉందా? డైలీ మాట్లాడుకుంటాం. అంటే ఇట్లా సరదాగా అందరం కలిసి కూర్చుని తింటాము. అందరం కలిస్తే ఏదున్నా గానీ మా ఫ్యామిలీ ఉన్నా, మా ఫ్యామిలీతో ఎప్పుడు అత్తయ్య మావయ్య ఉంటారు, లేకపోతే అమ్మా నాన్న ఉండేవాళ్ళు. ఎప్పుడు మేము నలుగురుమే ఉన్నదంటే ఎప్పుడు లేదు. నాకు ఎవరో ఒకళ్ళు ఉండాలి. నాకు నలుగురు కావాలి. ఒంటరి అంటే నేను ఉండలేను. నాకు పని చేసే వాళ్ళైనా సరే వాళ్ళకి వేరే సపరేట్ ఇదని ఏమి ఉండదు, మాతో పాటే కలిసి కూర్చోవచ్చు. సో ఒక్కసారి ప్రెసెంట్ ఇప్పుడు ఈ రోజు సాటర్డే కదా, మీ దగ్గర ఏమేమి మెనూ ఉంది? ఈ రోజు ఏమేమి కర్రీస్ ఉండేరు మీరు? ఈ రోజా నాన్ వెజ్ లో చికెన్ కర్రీ, చికెన్ ఫ్రై, లివర్ ఫ్రై, బోటీ కర్రీ, ఫిష్ కర్రీ, ఫిష్ ఫ్రై, మటన్ కర్రీ, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ నాన్ వెజ్ లో. ఇవాళ వెజ్ వచ్చేసి ఆలూ ఫ్రై, ములక్కాయ టమాటా కర్రీ, చట్నీ, పప్పు, సాంబారు, రసము, రైతా. ఓకే. సో ఇన్ని గణం పొద్దున్న లేసి ఇవన్నీ రెడీ చేసేసారు. ఒక్కసారి రేట్స్ చెప్పండి నాకు. వెజ్ 80 రూపీస్, ఎగ్ 100 రూపీస్,
చికెన్ కర్రీ, చికెన్ లివర్, బోటీ కర్రీ, ఫిష్ ఫ్రై ఏదైనా 1 కర్రీ 120, డబుల్ అయితే 180, ట్రిపుల్ అయితే 250. మటన్ ఒకటే 200, మటన్ లివర్ 150, మటన్ హెడ్ 150, ప్రాన్స్ 150, చికెన్ ఫ్రై 150. ఈ 150కి 5 ఐటమ్స్లో 120 కర్రీస్, ఏదైనా ఇంకో కర్రీ ఎక్స్ట్రా తీసుకుంటే మటన్ ఐటమ్స్ తోటి మటన్ లివర్, మటన్ హెడ్, ప్రాన్స్ కర్రీ, చికెన్ ఫ్రై ఇలా ఈ 4 ఐటమ్స్తో ఈ 5 ఐటమ్స్లో ఏదైనా ఇంకో కర్రీ మిక్సింగ్ చేసుకుంటే 220. అలా మటన్ ఒకటే అయితే 200. మటన్తో పాటు మళ్ళీ మటన్ లివర్ కానీ, మటన్ హెడ్ కానీ, ప్రాన్స్ కానీ, చికెన్ ఫ్రై కానీ తీసుకుంటే ఎక్స్ట్రా 300 రూపీస్. అలా ఐటమ్ని బట్టి. సో ఇవన్నీ మీకు గుర్తుంటాయి కదా. సో మీ మాటల పైన ఒక డీజే సాంగ్ వచ్చింది తెలుసా మీకు? సో ఎట్లా అనిపించింది అవన్నీ వచ్చినప్పుడు? మీ మాటలు మొత్తం వినిపిస్తున్నాయి కదా మొత్తం దేశం మొత్తం. అసలు అది ఏంటంటే ఆ మాటల్ని కూడా అలా పాటలాగా చేయటం అంటే గ్రేట్ కదా. అదే మటన్ కర్రీ, మటన్ లివర్ అది అని చెప్పేసి బాగా వచ్చింది సాంగ్. సో ఎవరైనా మిమ్మల్ని వాయిస్ ఓవర్ అడుగుతున్నారా? అంటే మీ వాయిస్ చాలా మందికి ఇష్టం, సో మీరు మాట్లాడుతుంటే వినాలని చెప్పేసి చాలా మంది అనుకుంటారు. ఎవరైనా వాయిస్ ఓవర్ కానీ పాట కానీ ఏమైనా పాడతారా అని అడగడం జరిగిందా? లేదా? సో కుమారి ఆంటీ వాయిస్ కావాలని అడిగారు. ఎవరు? సీరియల్లో చేసా కదా, వాయిస్ ఓవర్ మీరే కావాలని అడిగారు. కాకపోతే నాకు కుదరలేదు వెళ్ళడానికి. ఇంకా మరి దగ్గరకు వచ్చేసిందిగా ఇంకా వేరే వాళ్ళతో చెప్పచ్చు. అయితే కుమారి ఆంటీ నాకు సాంగ్ పాడితే వినాలని ఉంది. ఒక సాంగ్ పాడండి మంచిది. నాకేం రావు కదా. అంకుల్ కోసం ఏదైనా పాట పాడండి. అంకుల్ కోసం అంటే ఎన్నెన్నో జన్మల బంధం నీది నాది, ఎన్నటికీ మాయని మమత నాది నీది. సో సింగర్స్ అందరూ అంటే మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ ఆంటీని సింగర్ గా కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. ఇంత బాగా పాడుతుంది ఆంటీ. సో ఆంటీకి ఒక సాంగ్ ఏదన్నా ఆంటీ కోసం స్పెషల్ గా పాడిచ్చి అంటే రాసి పాడించాలని చెప్పేసి నా మనవి. ఏమంటారు? ఆ కోరిక ఉందా లేదా మీకు పాడాలని? లేదు మీకు అసలు మీరు ఆల్రౌండర్ ఆంటీ. అంటే ఒక్క టాలెంట్ లేదు. చిన్నప్పుడు భజనకి వెళ్ళేదాన్ని. భజన అంటారు తెలుసు కదా, గుళ్ళల్లో పాటలు పాడతారు, అది నేర్చుకున్నాను. కోలాటం నేర్చుకున్నాను చిన్నపిల్లప్పుడు. అంటే మా పెదనాన్నగారు తీసుకెళ్లారు. అలా కొంచెము అంటే భజన పాటలు, భజన అంటే దేవుడి పాటలు అవంటే ఇష్టం నాకు బాగా. కుమార్ ఆంటీకి ఇప్పటికి ఇంకా కష్టాలు ఉన్నాయా? కష్టాలు అనేది నాకు స్టార్టింగ్ నుంచి అది కష్టాలని నేను అనుకున్నాను. ఎందుకంటే కష్టం అనేది ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఉంటది. లేని మనిషి అంటూ ఎవ్వరూ లేరు నాకు తెలిసినంత వరకు అయితే. ఇప్పుడు ఉన్నవాడు ఉన్నాడు, పేదవాడు ఉన్నాడు, మధ్యతరగతి వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు అలా అనుకుంటాము, ఉన్న వాళ్ళకు కూడా సమస్యలు ఉంటాయి. అలా అని లేని వాళ్ళకి ఒకళ్ళకే సమస్యలని అన్నా, ఉన్న వాళ్ళకే సమస్యలు ఉంటాయి, లేని వాళ్ళకి సమస్యలు ఉంటాయి, మధ్యతరగతి వాళ్ళకి, అందరికీ సమస్య లేని వాళ్ళంటూ మన భూమి మీద పుట్టడానికి ఎవరూ లేరు. అయితే ఇంకో విషయం ఏంటంటే, మీరు స్టార్టింగ్లో హోటల్ కొంచెం ఫేమ్ అయిపోయిన తర్వాత గొడవలు జరగడం, మీ హోటల్ని ఆపేయడం ఇవన్నీ చాలా జరిగినాయి కదా. సో అప్పుడు ఎట్లా అనిపించింది? అట్లాగే మీకు సీఎం ఆఫీస్ నుంచి కూడా కాల్ రావడం జరిగింది. సో సీఎం రేవంత్ రెడ్డి గారి దగ్గర నుంచి కూడా కాల్ వచ్చింది. సో ఎట్లా అనిపించింది? ఈ కష్టాలను ఎట్లా అధిగమించారు? ఆ మూమెంట్లో ఎట్లా అనిపించింది మీకు? ఆ మూమెంట్లో అంటే ఆ ఒక్కరోజు నైట్ మాత్రం కొంచెం బాధపడ్డాము అందరం కూడా. ఎందుకంటే మా అమ్మల్ని అంటే ఇంకొకళ్ళ గురించి బ్యాడ్గా మాట్లాడుతూ నాకు ఎప్పుడూ రాదు, మాట్లాడని కూడా. ఒకళ్ళ గురించి ఒకళ్ళకి వేలెత్తి చూపిస్తే మన వైపు 4 వేలు చూపిస్తాయి కదా. సో నేను ఒకళ్ళని వేలెత్తి చూపించాలని అనుకోవట్లేదు, చూపించినా కూడా. ఎందుకంటే అది వాళ్ళ మనస్సాక్షికి తెలుసు. ఇప్పుడు మనం అన్నా అనకపోయినా, ఇప్పుడు మనం తప్పు చేస్తే మన మనస్సాక్షి మనల్ని నిద్రపోనివ్వదు కదా, ఈ స్వచ్ఛందాన్ని బయటికి రానివ్వదు కదా. అదే ఏదీ లేదు మనకి. అందరూ బాగుండాలి, అందరిలో మనం ఉండాలని కోరుకుంటే మనం ఎప్పుడు ఎలా ఉన్నామో అలాగే ఉంటాం. అది అయితే మేము బాగా నమ్ముతాం. సో కుమారి ఆంటీకి ఏమైనా డ్రీమ్ ఉందా? డ్రీమ్ అంటే అది ఇక డ్రీమ్ తీరదు. ఎందుకు తీరదు? అంటే కుదరట్లేదు కదా. చదువు అంటే నాకు చాలా ఇష్టం, మామూలు ఇష్టం కాదు చదువు. మీరు ఓపెన్ డిగ్రీ చేస్తారా? నేను చేయాలన్నా ముందల ఇది ఉండాలి, టైం దొరకాలి. వచ్చిన కానీ మళ్ళీ చూసుకోవాలి కదా. ఓపెన్ డిగ్రీ అంటే ఏముండదు, జస్ట్ ఎగ్జామ్స్ టైంలో ఎగ్జామ్స్ రాయాలి అంతే. మరి ఇంట్లో చదువుకోవాలి, చదవండి ఎగ్జామ్ ఎలా రాస్తాను? చదువుకునే అంటే ఎగ్జామ్స్ టైంలో చదువుకోండి 1 వీక్ అంతే. కొంచెం 4వ తరగతి చదివి, అది కూడా తెలుగు మీడియం. ఇంగ్లీష్ మీడియం అంటే అప్పుడు ఇంగ్లీష్ లేదు, ఓన్లీ తెలుగే. ఇంగ్లీష్ అంటే మామూలుగా ఏది ఏ ఫర్ యాపిల్, బి ఫర్ బాల్ అవి నేర్పించేవాళ్ళు. అవి పాఠాలు కూడా నాకు ఇప్పటికీ గుర్తున్నాయి, దానిలోనే కథలు అన్ని గుర్తున్నాయి.
అదే మన కుందేలు కదా, సింహం కదా, అట్లా కాకి. అంటే మీ డ్రీమ్ ఇంకా అంటే నాకు బిల్డింగ్లు, నాకు కార్లు కావాలని ఆంటీ కోరిక అస్సలు లేదు. జస్ట్ నా కోరిక ఇంకా నెరవేరదు, నాది చదువుకోవాలనేది కోరిక అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అది కూడా ఆ కోరిక కూడా కారణం ఉంది అన్న. ఎందుకంటే నా కోరికల్లో ఏంటంటే నా వల్ల ఒక 10 మందికి మంచి జరగాలి కానీ చెడు జరగకూడదు. ఎందుకంటే అది కూడా మా అమ్మ చెప్పింది. అది కూడా మనం పోయేటప్పుడు మన వెనకాల 10 మంది రావాలి కానీ పోతే పోయిందిలే అనే బతుకు ఎప్పుడు బతకూడదు. బతికిన కొన్ని రోజులైనా ఆస్తి ఎప్పుడు మన వెనకాల రాదంట. అప్పుడు కూడా ఇప్పుడు మా ఇంటి దగ్గర బిల్డింగ్ ఉంది, అప్పుడు వాళ్ళు లేరు, వాళ్ళు కానీ పెద్ద బిల్డింగ్. అంటే మేము అక్కడ అద్దుకున్నప్పుడు అప్పుడు ఆ సిచ్యువేషన్ ఇలా చెప్పింది. అంటే హోటల్ కాడ ఇట్లా గొడవలు జరిగినప్పుడే ఇదైనప్పుడు అప్పుడు చెప్పింది అమ్మ. ఇప్పుడు ఆ బిల్డింగు ఇప్పుడు ఆయన కాదు, ఆయన లేరు, చనిపోయారు. ఆయన తర్వాత ఎవరెవరు వచ్చారు, ఆయన అంత సంపాదించాడు, మళ్ళీ పొట్టగొట్టుకుని మరీ సంపాదించాడు. రూపాయి పిస్తున్నారు, ఎవరికి ఇంత కూడా పెట్టకుండా చేయకుండా. ఆయన ఏమన్నా పట్టుకెళ్ళగలిగాడా? కానీ పోయినాక ఎందుకు పిసినారోడు అది ఇది అని చెప్పి అనుకున్నారు. అలాంటి బతుకు అన్ని రోజులు ఎంత సంపాదించి బతికినా పిలి ఉండదు. మనం లేకపోయినా, మనం సంపాదించలేకపోయినా 10 మంది మంచి అనేది ఉంటే చాలు. మనం పోతా ఏం పట్టుకో. అయితే నేను ఒకటి అడగాలనుకుంటున్నాడు. ఇప్పుడు మీ డ్రీమ్ ఏంటంటే చదువు అన్నారు. ఇప్పుడు మీ అబ్బాయి చదువుకుంటున్నాడా? ఇప్పుడు చదువుకుంటున్నాడు. సో మీ మరిది గారు అబ్బాయి చదువుకుంటున్నారా? చిన్న కొడుకు ఇప్పుడు 9th అయిపోయింది, చదవని అంటుండేవాడు. ఓకే. సో ఏం చెప్తారు ఆయనకు మరి మీరు? రోజు చెప్తాను. వాడిని అడగండి పిలిచి, పెద్దమ్మ గురించి చెప్పండి. రాత్రి నాకు బాగాలేదా, నాకు రాత్రి బాగాలేదా రా ఇక్కడ వచ్చి కూర్చుద్దా. వాడు ఏమంటాడు, పెద్దమ్మ వస్తే చాలు పండగ వాడికి. కూర్చో. సో తిను వీళ్ళ ఆంటీ వాళ్ళ మరిది గారు అబ్బాయి. సో ఇక్కడికి వచ్చిన తర్వాత అన్న హాయ్ అన్నాడు. హాయ్ అన్న, ఏం చదువుతున్నారా అంటే చదువు ఆపేసిన అన్నాడు. అవునా? ఎందుకు ఆపేసిన చదువు? చదవట్లేదా? ఎందుకు కొడతారా? ఎందుకు? చదువు రాలేదంటే కొడతారా? సో ఇప్పుడు నువ్వు ఇక్కడ కూర్చొని వింటున్నావు కదా, మీ పెద్దమ్మ ఏమన్నది? నీ డ్రీమ్ ఏంటంటే చదువుకోవాలన్నది. సో చదువుకుంటేనే మనకి ఏదైనా మనకు రేపు పొద్దున ఉపాధి ఉంటుంది. ఇప్పుడు నువ్వు చదువుకోలేవు అనుకో, ఏం జాబ్ చేస్తావు? నీకు పెళ్ళయిందనుకో, నీ భార్యని ఎట్లా పోషిస్తావు? పిల్లలు పుట్టారు అనుకో, పిల్లల్ని ఎట్లా పోషిస్తావు? మీ పెద్దమ్మ ఏమంటది అడుగు చదువు విషయం. సరే, మీ పెద్దమ్మ ఏమంటే చదువు విషయంలో చదువుకోమంటది. మరి నువ్వేమంటావు? సరే, నీకు మీ పెద్దమ్మ ఇష్టమా కాదా? ఇష్టమా? మీ పెద్దమ్మ మాట వింటావును? సరే, చదువుకోమని చెప్పండి. రోజు చెప్తాను. ఓకే. రోజు నాన్న చదువుకో నాన్న, ఇలాగే దగ్గర కూర్చోబెట్టుకుని ఇట్లా పెట్టుకుని ఇట్లా చేయి పెట్టుకుని నాన్న ఇట్లా దగ్గరకు తీసుకుని, నాన్న ప్లీజ్ నాన్న చదువుకో నాన్న, నేను ఈ పనులు చేయాలంటే చేయలేవు నాన్న అంటే, నువ్వు చదువుకోలేదుగా మరి నువ్వు చేసుకోవట్లేదేంటి, నీ వెనకాలే నేను ఉంటా అంటూ నాకు మళ్ళీ రాత్రి ఒంట్లో బాగోకపోతే వెళ్ళిపోయి, లేదులే నాన్న ఇవాళ కూడా చూస్తాను, ఇదిగా రేపు వెళ్తానులే హాస్పిటల్ అని అంటే, కాదు నీకు బాగలేదు ఇదిగా అంటూ ఏం చేశాడు, వెళ్ళిపోయి హాస్పిటల్కి వెళ్ళిపోయి డాక్టర్ మీద తీసుకొచ్చేసాడు. నా దగ్గరికి రాత్రి తీసుకొచ్చేసాడు. రాత్రి అదేంటంటే నీకు బాగాలేదు కదమ్మా, ఎంత ప్రాణం అంటే నేనంటే ఒకళ్ళకని కాదు అందరికీ కూడా. నేను ఊరెళ్తే కూడా మా పెద్దమ్మ ఎప్పుడు వస్తుంది, నేను ఇక్కడ ఉండేవాళ్ళం వాళ్ళు అక్కడ ఉండేవాళ్ళు, మా పెద్దమ్మ ఎప్పుడు వస్తుంది అని ఎదురు చూసేవాళ్ళు. ఎందుకు ఎదురు చూసేవాళ్ళు అడుగు? ఎందుకు ఎదురు చూస్తుంటే పెద్దమ్మ ఏమైనా తెస్తుండేనా? అటు ఇటు తీసుకెళ్లేదాన్ని తిప్పడానికి. నేను వెళ్ళానంటే అన్ని చక్కగా సరదాగా ఎగ్జిబిషన్ కానీ మామూలుగా దేవుడు గుళ్ళకి అతనికి అంటే సరదాగా ఒక ఉంది. సో మీ పెద్దమ్మ నాకు చాలా కథలు చెప్పింది కదా. ఎన్ని కథలు చెప్పింది నీకు? చాలా చెప్పిందా? కానీ చదువుకోవాలి, ఓకేనా? ట్రై చేయి చదువుకోవడానికి. లేకుంటే ఒకవేళ చదువుకోవడం నిజంగా ఇష్టం లేదంటే నిజంగా ఒక బిజినెస్ మంచి ఐడియా, అంటే చదువుకొని వాళ్ళకు కూడా తెలివి అనేది ఉంటుంది మీ పెద్దమ్మ లాగా. సో పెద్దమ్మ ఇప్పుడు ఎంతో మందికి ఇన్స్పిరేషన్, చాలా మందికి. సో ఆ తెలివి ఉన్నా కానీ ఏదైనా ఒక మంచి బిజినెస్ స్టార్ట్ చేయి. సో మీ పెద్దమ్మని ఇన్స్పిరేషన్గా తీసుకొని. మీ పెద్దమ్మ ఎప్పుడన్నా కొట్టిందా నిన్ను? కొట్టలే. సో మీ పిల్లలలో ఇప్పుడు మీ ఫ్యామిలీ ఎంతమంది పిల్లలు ఉంటారో వాళ్ళందరిలో ఎవరు ఎక్కువ ఇష్టం మీకు? ఎవరంటే లాస్ట్ లో చిన్నోడు వీడే కాబట్టి వీడినే కొంచెం ఎక్కువ చేస్తాం అందరం కూడా. సో మీ పెద్ద మమ్మీ ఏ కర్రీ బాగా వండుతుంది? చికెన్ ఫ్రైయా? బాగా చేస్తుందా? నీకు చికెన్ ఫ్రై అంటే ఇస్తావా? అందుకే ఇట్లున్నావారా? డైలీ ఉత్తుముక్కలే తింటాడు. ఓకే. ప్లేట్ లో వేసుకుని ఉత్తుముక్కలు నిమ్మకాయ పిండుకుని మళ్ళీ ఉల్లిపాయ నంచుకుని తింటాడు. ఓకే. మీకు ఏ కర్రీ అంటే ఇష్టం?
నాకు ఇదని అదని ఏమి ఉండదు, అన్ని కర్రీస్ తింటాను. నాన్ వెజ్ అంటే ఎక్కువ చేపలు ఎక్కువ ఇష్టపడతాను. అంకుల్కి అంకుల్కి చేప ఎక్కువ ఇష్టం. సో మీ ముద్దుల కొడుక్కి మరి మీకు మీ కొడుకు అంటే చాలా ఇష్టంగా? వాడు ఇది లేదు అది లేదు అన్ని తింటాడు. ఓకే, అన్ని తింటాడు. ఎక్కువ ఏదైనా సరే ఇదని ఇదని ఏం లేదు, అన్ని ఇష్టంగా తింటాడు. ప్రాన్స్, మటన్ కర్రీ, కాళ్ళు, చెప్పిన మాట వింటాడు. పీతలు బాగా ఇష్టం. పీతలు అమ్మా ఉప్పు ఒకటే, కారము 2 ఎక్కువైద్ది, 9 వేయాలి. సో చూసారా, అంటే ఆంటీ ఇక్కడ కూర్చున్నా, ఆంటీ చెప్పేదాకా అక్కడ ఏం జరగట్లేదు అంతేనా? అంటే నేర్పిస్తున్నారు. పేపర్లకు వెళ్తున్నాను అన్నాను కదా, మళ్ళీ 11 రోజులు 15 రోజులు. సో ఆంటీ చెప్పడం జరిగింది నాకు ఇంతకు ముందుకు, అంటే మన ఇంటర్వ్యూలో చెప్పలేదు. ఆంటీ టూర్ వెళ్తుందంట, యాత్రలకు వెళ్తుందంట. ఎక్కడికి వెళ్తున్నారు అంటే? కాశీ, రామేశ్వరం, ప్రయోగ, అయోధ్య, మధురై, ఇంకా అదే అదే త్రివేణి సంగమ ఏదో అంటారు అది మొత్తం. ఇంకా అన్ని. ఎవరెవరు వెళ్తున్నారు? మా అక్క, బావ, మా ఆడపడుచు, మళ్ళీ మా పాప, నేను, మా వారు, మళ్ళీ మా అక్క వాళ్ళ ఆడపడుచు, ఆ పిన్ని, బాబాయి, ఇంకా మా బంధువులు, ఇంకా రిలేటివ్స్ చాలా మంది. ఎవరైనా కానీ మొత్తం ఒక 50 మంది దాకా వెళ్తుంది. ఓకే, సో క్షేమంగా వెళ్ళి లాభంగా రావాలని చెప్పేసి మా శివ బాబు పంపిస్తున్నాడు. బాబు రాకుండా అమ్మా ఇదిగా అంటే నేను చూసుకుంటానమ్మా, నాకు నేర్పించి ఇదిగా అని చెప్పి ఒక వంటలు ఇప్పుడు వాళ్ళే చేస్తున్నారు చూసారుగా. వాళ్ళు మాకు నేర్పించమ్మా, మేము చేస్తాము, మీరు వెళ్ళిరండి. అయితే మీ అంత కాకపోయినా కొద్దిగానే వండుకుని వెళ్తాను, మీకు దారి ఖర్చులకైనా కావాలి కదా. అందరం వెళ్ళిపోతే మళ్ళీ మనకి అంటే కట్టుకునే ఉన్నాయి కదా, మనం వడ్డీ కట్టాలి, బ్యాంకులో కట్ అయితే ఉంటాయి. కట్టకపోతే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది కదా. మళ్ళీ ఈఎంఐలు ఉన్నాయి, వ్యాన్ ఈఎంఐ ఉంది, బండి ఈఎంఐలు ఉన్నాయి. కానీ మంచి వాళ్ళకి మంచి ఎప్పుడు జరుగుతుంది. సో మీరు మంచి స్టేజ్ లో ఉండాలి. నిజంగా వేరే వాళ్ళు ఐటీసీ కోహనూరుని కొనబోతున్న కుమార ఆంటీ అని చెప్పేసి పెట్టారు కాబట్టి మీరు కూడా పక్కా అట్లాంటి హోటల్ కట్టాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను నిజం చెప్తున్నా. మీ అందరి ఆశీర్వాదాలు ఉంటే నాకు అంతే చాలు నాన్న. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అంటే ఇంత బిజీ షెడ్యూల్లో కూడా నాకు ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో మీరు ఒక మంచి స్టేజ్ లో ఉండాలి, మళ్ళీ నేను రావాలి, మీ ఇంటర్వ్యూ తీసుకోవాలని చెప్పేసి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్ అంటే. థ్యాంక్ యూ నాన్న, థ్యాంక్ యూ నాన్న. మీ అందరికి కూడా థ్యాంక్స్ నాన్న.